హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏమో చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటో చూద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటో చూసే ముందు అసలు దాని గురించి కొంత బ్రీఫ్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బిజినెస్ ఎప్పుడు అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఏం రాసుకుంటుందంటే తనకేమొస్తుంది అంటే తనకు రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి అనేది రాసుకుంటుందండి. దాని తర్వాత గివింగ్ ఆస్పెక్ట్, దానికి సరి సమానమైనటువంటి వాల్యూ ఉండే గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి అని సెకండ్ రాసుకుంటుంది. ఫస్ట్ మాత్రం రిసీవింగ్ ఆస్పెక్ట్ రాసుకుంటుంది, సెకండ్ గివింగ్ ఆస్పెక్ట్ రాసుకుంటుంది. అలా లేకపోతే ఫస్ట్ రిసీవర్ని రాసుకుంటుంది, తర్వాత గివర్ ఇవ్వడం రాసుకుంటుంది. అదేవిధంగా ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఫ్రేమ్ చేశారండి. ఫస్ట్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్గా క్రెడిట్ అంటే ఏంటండి? క్రెడిట్ అంటే మనకు అప్పు. మీరు కూడా అన్ని చోట్ల వినుంటారు, క్రెడిట్ తీసుకున్నాను అంటుంటారు కదా. క్రెడిట్ అంటే ఏంటంటే, క్రెడిట్ అంటే అప్పు. క్రెడిట్ అంటే అప్పు అయినప్పుడు క్రెడిట్ క్వైట్ ఆపోజిట్ డెబిట్. అప్పుడు డెబిట్ ఏమవుతుందండి? డెబిట్ ఆస్తి. క్రెడిట్ అప్పు, డెబిట్ ఆస్తి. ఇప్పుడు చెప్తా చూడండి. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ వచ్చేసి త్రీ రూల్స్గా దాన్ని డివైడ్ చేశారండి. ఫస్ట్ వచ్చేసి రియల్ అకౌంట్, సెకండ్ వచ్చేసి పర్సనల్ అకౌంట్, థర్డ్ వచ్చేసి నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఏం చెప్తుందంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అంటే ఏది నీకు వస్తుందో దాన్ని డెబిట్ చేయి. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఏది అయితే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందో దాన్ని క్రెడిట్ చేయి. ఇది ఫస్ట్ రియల్ అకౌంట్ చెప్పేది. సెకండ్ వచ్చేసి పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ ఏం చెప్తుందంటే డెబిట్ ద రిసీవర్, ఎవడైతే రిసీవర్ అవుతాడో వాడిని డెబిట్ చేయి. లేదా మరియు క్రెడిట్ ద గివర్, ఎవడైతే గివర్గా ఉంటాడో వాడిని క్రెడిట్ చేయి. పర్సనల్ అకౌంట్లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నెక్స్ట్ వచ్చేసి నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఏం చెప్తుందంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అంటే ఎక్స్పెన్సెస్ని లాసెస్ని డెబిట్ చేయమని చెప్తుంది. తర్వాత వచ్చేసి క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అంటే అన్ని ఇన్కమ్స్ని గెయిన్స్ని క్రెడిట్ చేయమని చెప్తుంది. ఇవే అండి, ఇవి త్రీ రూల్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి రియల్ అకౌంట్, అంటే మనకు బిజినెస్కి సంబంధించినటువంటి అసెట్స్ని, లయబిలిటీస్ని సూచిస్తుంది రియల్ అకౌంట్ అనేది. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే పర్సన్స్కి, అంటే క్రెడిటార్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, వాటికి సంబంధించిన వాటిని, అంటే పర్సన్కి సంబంధించిన దాన్ని సూచిస్తుంది పర్సనల్ అకౌంట్. తర్వాత నామినల్ అకౌంట్ అంటే ఎక్స్పెన్సెస్ని, లాసెస్ని, తర్వాత ఇన్కమ్స్ని, గెయిన్స్ని సూచిస్తుంది నామినల్ అకౌంట్. మీరు అకౌంట్స్ ఎలా చేయాలన్నా ఈ మూడిట్లోనే రివాల్వ్ అవుతుందండి. ఏ ఎంట్రీ రాయాలన్నా ఈ మూడింటికి లోపడే వస్తుంది, కానీ ఈ మూడింటిని దాటిపోదు.